ఏడున్నావురా నువ్వు? ఏ ప్రీతి, నా పక్కన వచ్చి నిలబడు. ఎందుకంటే ఇప్పుడు నా పెళ్ళామామే నా దగ్గరే ఉంటుంది, మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? ఎవర్రా నీ పెండ్లాము? కాళ్ళు చేతులు ఎరుగొడతా దొంగ నా కొడక, అందరిలో పెళ్లి చేసుకున్నావేని నువ్వు? ఎవనివరా నువ్వు? నా కొడుకు కాలు చేతులు ఇరుగొట్టేకి నువ్వు ఎవనివరా? ఏం బాగా బాగా అరుస్తా ఉన్నారు? అవునేముండా, నీ కొడుకు ఎట్లా తీసుకోబాయనే నా బిడ్డని? దొంగ లవిడి. ఏ ప్రీతి, ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నిలబడతావా లేదా? ఏ దొంగ ముండా, మాటలు చక్కగా రాని, దవడలు పగలుతాయి చూడి. ఏ ఆంటీ, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దండి. ఆమె నేను పెళ్లి చేసుకున్నాను, ఆమె నా భార్య అయిపోయింది, ఇంకా ఆమెకు మీకు సంబంధం లేదు, ఆమెను మర్చిపోండి. ఇంకా ఆమెను నేను చూసుకుంటాను, మేము మీ జోలికి రాము, మీరు మా జోలికి రావద్దండి, అంతే. ఎవర్రా నీ పెండ్లాము? ఎవరు సులుకొక్కున్నట్లు తాళి కట్టిస్తే అది నీ పెండ్లం అవుతాడారా దొంగ నా బట్ట? ఏ ప్రీతి, నీకు వాడు కావాలా నేను కావాలా? నేను ఈయన్నే పెళ్లి చేసుకున్నాను, నాకు ఈయనే కావాలి, ఈయన నా మొగుడు. ఇప్పుడు నేను రానమ్మా, మా పెళ్లిని ఒప్పుకోండి ప్లీజ్. మమ్మీ డాడీ మీకు చేతులెత్తి మొక్కుతాను, ప్లీజ్ మా ప్రేమని ఒప్పుకోండి అమ్మా. అవునే, ఎవరు చెప్పించారే ఇవన్నీ మాటలు నీకు మాట్లాడమని? వాడే కదా చెప్పించిండేది. దొంగ నా కొడుకు, వాడిని నమ్మొద్దే, మోసపోతావే. నీకు మందు పెట్టి వాడు చేపిచ్చి నిన్ను పిలుచుకుపోయినాడే, వాడు దొంగ నా కొడుకే, వాడిని నమ్మొద్దు. నా దగ్గరకు వచ్చేయమ్మా ప్రీతి. వద్దమ్మా, వాడు మనకి వద్దమ్మా, రామ్మా. ఏ మర్సనంగా మాట్లాడు నువ్వు. నా కొడుకేమి మందు పెట్టలేదు నీ బిడ్డకి. నీ బిడ్డే నా కొడుకుని బాగా వల్ల వేసుకొని పెళ్లి చేసుకునింది, దొంగ ముండా. ఇదంతా కాదు గాని మీరే కొట్లాడితే ఇంక మమ్మల్ని ఎందుకు పిలిపించినారు? ఉండండి, మేము మాట్లాడతాం ఇంత పెద్ద మనుషులు.